మొదటి రోజే నామినేషన్ల జోరు, జిల్లాల్లో మొదలైన ఎన్నికల సందడి. రేపు నిజామాబాద్లో కేసీఆర్ ప్రచార సభ, భారీ జన సమీకరణకు టీఆర్ఎస్ ప్లాన్. పోటీ పరీక్షలు, పార్లమెంట్ ఎన్నికలు, విద్యార్థులు నేతలకు పరీక్షాకాలం. నిట్ వేడుకల్లో విద్యార్థుల సందడి, ముగిసిన స్ప్రింగ్ స్ప్రీ ఎగ్జిబిషన్. ముగిసిన యాదాద్రి బ్రహ్మోత్సవాలు, కలశాల జలంతో స్వామికి అభిషేకాలు. అప్డేట్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల సందడి షురువైంది. మొదటి రోజు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. రేపటి నుంచి 3 రోజులు సెలవులు ఉండటంతో ఇవాళే కొందరు నేతలు నామినేషన్ వేశారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి మొదలైంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. కరీంనగర్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ 2 సెట్ల నామినేషన్ వేశారు. పత్రాల్ని కలెక్టర్కు అందజేశారు. మంత్రులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జెడ్పీ చైర్మన్ తులా ఉమా కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ కి ముందు గంజ్ సర్కిల్లోని విఘ్నేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు రమేష్ రాథోడ్. నామినేషన్ పత్రాల్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. 16 సీట్లు గెలిపిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రధాని అవుతారా అని ప్రశ్నించారు రమేష్ రాథోడ్. గత 5 సంవత్సరంలో మీ వరకు ఎన్ని మండలాలు వచ్చారు, ఎన్ని గ్రామాలు వచ్చారు, ఎన్ని సమస్య పరిష్కారం చేశారు, ఏ సమస్య పైన స్పందించారు, ఏ సమస్య పైన పార్లమెంట్ లో మాట్లాడారు. ఒక సంకల్పంతో ముందుకు పోవాలి. కాబట్టి ఇవి అని బేరీ చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ప్రధాని గారిని నేను కోరుకోవడం. వరంగల్ జిల్లాలో మొదటి రోజు నామినేషన్ వేశారు పీఎస్పీ పార్టీ అభ్యర్థి బరిగెల్ల శివ. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కి అందించారు. ఇటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ వేశారు. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ లో అసదుద్దీన్ నామినేషన్ పత్రాల్ని అధికారులకు సమర్పించారు. నిజామాబాద్ ఎంపీ కవిత తెగిచ్చాల జిల్లాలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇతర పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కవిత. దేశంలో పేదరికానికి కాంగ్రెస్, బీజేపీ కారణం కాదా అని ప్రశ్నించారు. అయోధ్య కేసును 40 ఏళ్లుగా నాంచుతూనే ఉన్నారని విమర్శించారు. రేపు నిజామాబాద్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కవిత. రేపు 19వ తారీఖు నాడు నిజామాబాద్ పట్టణంలో భారీ స్థాయిలో కేసీఆర్ గారి బహిరంగ సభ ఉన్నది. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొత్తం భారతదేశం ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారణం కేవలం కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు అన్నది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇన్ని సంవత్సరాలలో మనకన్నా చిన్న దేశాలు, మనకన్నా పేద దేశాలు అభివృద్ధిలో ఎంతో ముందుకు పోయినా మనం మాత్రం ఇంకా కూడా అమెరికా పోతే ఇట్లుంటుందట, దుబాయ్ పోతే ఇట్లుంటుందట అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎన్నో మాటలు చెప్పి 5 ఏళ్ల కింద అధికారంలోకి కేంద్రంలో వచ్చింది. మరి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 5 ఏళ్లలో ఏం మార్చింది అని అంటే, ఒకసారి నోట్లు మార్చిండ్రు, ఒకసారి ట్యాక్స్ మార్చిండ్రు, 100 సార్లు మాట మార్చిండ్రు. ప్రజలకే కాదు, ఆఖరికి దేవుడికే టోపీ పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ. ఇందిరమ్మ దగ్గర నుండి చెప్తున్నారు గరీబీ హటావ్, గరీబీ హటావ్, గరీబీ హటావ్ అని. కానీ మళ్ళీ ఇందిరమ్మ మన్మడు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నాడు, అదే గరీబోంకో వాళ్ళు మళ్ళీ నెల నెల డబ్బులు ఇస్తారట. అంటే గరీబీ ఇంతవరకు పోలేదని అర్థం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నానమ్మ కాలం నుండి మన్మడి కాలం దాకా కూడా పాలన చేస్తే ఇంతవరకు పేదరికాన్ని ఈ దేశంలో నిర్మూలించలేకపోయారు. అదే తెలంగాణ రాష్ట్రం ఈ దేశం మొత్తంలో 40,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం సంక్షేమానికి ఖర్చు పెట్టి పేదవాళ్ళు ఎవరు ఆకలితో పడుకోకుండా
బియ్యం ఇచ్చేటటువంటి కోటాను కూడా పెంచి అన్ని రకాలుగా పేదవాళ్ళని ఆదుకునేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తుంది. మరి ఎందుకు దేశ స్థాయిలో ఎందుకు జాతీయ పార్టీలు ఈ కార్యక్రమాలు చేయలేవు అనేటటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర సాధన కోసం పుట్టిన టీఆర్ఎస్ దేశ గతినే మారుస్తుందన్నారు ఎంపీ వినోద్. ముక్త్ బీజేపీ, ముక్త్ కాంగ్రెస్ నినాదంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు. త్వరలోనే దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారంటున్న ఎంపీ వినోద్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీ నిన్న కరీంనగర్ నిర్వహించిన సభ సక్సెస్తో పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహంతో ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కరీంనగర్ వేదికగా నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సభ అయినప్పటికీ కూడా దేశవ్యాప్త రాజకీయాల మీద కేసీఆర్ నిన్న సుదీర్ఘ ప్రసంగం చేశారు. ముఖ్యంగా కీలక ప్రకటన కూడా చేశాడు. అవసరమైతే జాతీయ పార్టీ కూడా పెట్టబోతున్నట్టు కరీంనగర్ ప్రజల ఆశీర్వాదం తీసుకొని ముందుకు పోవడానికి ఇక్కడికి వచ్చినట్టు కూడా చెప్పారు. అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ పేరును కూడా నిన్న ప్రకటించి ఆయనకు ఓటు వేయాలని చెప్పి కోరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎంపీ వినోద్ గారు ప్రజెంట్ మనతో పాటు సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. నిన్న సీఎం ప్రసంగాన్ని కరీంనగర్ వరకే చూడకుండా దేశవ్యాప్త రాజకీయాల వైపు చూస్తే ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే కేసీఆర్ గారు సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కరీంనగర్కి రావడం జరిగింది. కాబట్టి సార్వత్రిక ఎన్నికలు అంటే లోక్సభకు జరగబోతున్న ఎన్నికలు కాబట్టి తప్పనిసరిగా దేశ రాజకీయాల పట్ల మాట్లాడతారని చెప్పి మేము అందరం కూడా భావించాం. అదేవిధంగా వారు ప్రసంగించడం జరిగింది. ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి జాతీయ పార్టీ పెడతారనేది కాదు దాని అర్థం. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ పార్టీ ఉంటుంది ఆ రాష్ట్రంలో పట. ఎక్కడైతే కొన్ని రాష్ట్రాల్లో పట ప్రాంతీయ పార్టీలు లేవో, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పట ప్రాంతీయ పార్టీలు లేని దగ్గర మరి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్ల విరక్తి చెందితే బీజేపీకి ఓటు వేయక తప్పడం లేదు ప్రజలకి. బీజేపీకి విరక్తి చెందితే మన కాంగ్రెస్ పార్టీకి వేయవలసి వస్తుంది ప్రజలు. కాబట్టి ఆ రాష్ట్రాల్లో పట ఫెడరల్ ఫ్రంట్ దృక్పథంతో ఉన్నటువంటి ఒక పార్టీని లాంచ్ చేసి ఆ రాష్ట్రాల్లో పట ఒక జాతీయ పార్టీ గుర్తింపు పొందాలి. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి మీరు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. తర్వాత మీ వ్యక్తిగతంగా కాకుండా మొత్తం ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఒక కేసీఆర్కు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక వారధిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ మీకున్న వ్యూహంతో కావచ్చు లేకుంటే మీకున్న మేధస్సుతో కావచ్చు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమంతా ఏం కృషి చేయబోతున్నాం? చూడండి, మేము పార్లమెంట్ సభ్యులము, మాకు ఓటేసింది ప్రజలు ఢిల్లీలో పనిచేయమని చెప్పి. కాబట్టి మేము ఎంపీలం అందరం కూడా రాష్ట్రానికి ఏది అవసరం ఉంటే అది ఉమ్మడిగా మేమందరం కూడా పనిచేసాం గత 5 సంవత్సరాలు. పార్లమెంట్లో వివిధ బిల్లులపైన మేము మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఎంపీలు అంటే ఇలా పార్లమెంట్లో గుర్తింపు పొందిన మేము. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ బిల్లు వచ్చినా కూడా ఆ బిల్లు పైన మేము మాట్లాడినాం. చాలా విజయాలు సాధించినాం. రేపు కూడా అదే దృక్పథంతో మేము పనిచేస్తాం ఢిల్లీలో. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ అభివృద్ధి కోసం మా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. ఇది మనకు వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా కేసీఆర్ ప్రసంగం ఉంది. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను కేసీఆర్ నిన్న ఎండగట్టడం జరిగింది. వీటిని పరిష్కరించే విధంగా కూడా ఫ్యూచర్ జాతీయ పార్టీ ఉండబోతుంది అవసరమైతే కనుక. అదేవిధంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్న సంబంధాలను కొనసాగిస్తూనే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు భవిష్యత్తులో ఎంపీలమంతా కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. మన 16 ఎంపీలకు ఇంకో 116 మంది తోడవుతారని చెప్పారు కేటీఆర్. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదుగుతామన్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అందరి సేవలు సమాజంలోని అన్ని వర్గాలకు సమతూకంగా పాటిస్తూ ఈరోజు తమ్ముడు ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారు. ఆనంద్ గారు కూడా ఆనాడు డాక్టర్ల జేఏసీకి అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో వారు కూడా వారి వంతు పాత్రను పోషించినారు. నాగేందర్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు. ఒక ఉద్యమకారుడిగా వారికి టికెట్ ఇవ్వలేకపోవచ్చు కానీ వారికి ఒక కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చి వారిని కూడా గౌరవించుకున్నది టీఆర్ఎస్ పార్టీ. చెబుతూ పోతే వందల ఉదాహరణలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేవలం అధికారం కోసం, కేవలం పదవుల లాలసతో ఈరోజు ఒక పార్టీ విరహవేదన అనుభవిస్తూ ఉండవచ్చు. వారికి అర్థం కాకపోవచ్చు. వారు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు వారు ఈరోజు మా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు నేను గమనించినాను. ప్రశ్నలు కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 71 ఏళ్లలో స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని 55 ఏళ్లు మీరే నడిపినారు కదా, ఎందుకు మరి దేశంలో ప్రజలకు ఇంకా తాగునీళ్ళకు గోస్తున్నది, ఎందుకు సాగునీరుకు గోస ఉన్నది,
ఎందుకు కరెంటుకి ఇబ్బంది ఉన్నది, ఎందుకు రోడ్లు లేవు, ఎందుకు మోరీలు లేవు అని గట్టిగా అడిగితే నీళ్లు నవ్వులుతున్నారు. సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఏమంటున్నారు? అందుకే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతమైన దూషణలు, చిల్లరమల్లర మాటలు, చిచోరా విమర్శలు, ఇవి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక అలవాటుగా మార్చుకున్నది. ఒక మాట దయచేసి వారు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరుతుంటే మీరు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? సంతలో కొన్నట్టు కొంటున్నారు, పశువుల్ని కొన్నట్టు కొంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు నిన్న చేరినారు. వారు ఏ పదవుల్లో లేరే, మరి వారెందుకు చేరినారు? ఈరోజు తమ్ముడు క్రిషాంక్ గారు చేరినారు, మరి వారెందుకు చేరుతా ఉన్నారు? మీ అధికార ప్రతినిధి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాయకులను కేవలం రాష్ట్ర స్థాయిలో కాదు, క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, మీ నాయకత్వం పట్ల ఎందుకు విశ్వాసం మీ కార్యకర్తల్లో సన్నగిలుతున్నది? ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. మొన్న శాసనసభ ఎన్నికలు జరిగినాయి డిసెంబర్లో 2018లో. శాసనసభ ఎన్నికలకు ముందు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిని, టీఆర్ఎస్లో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే రకంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, నిజామాబాద్ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, వరంగల్కి సంబంధించిన ఒకరిని, ఇంకా అదే రకంగా దాదాపు 4-5 ఎమ్మెల్సీలను పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నారు మీరు. మరి మేము అన్నాం ఆనాడు, ప్రజాస్వామ్యానికి ఏదో అపచారం జరిగిపోయింది, మీరు ఎంత కొన్నారు అని అడ్డగోలు మాటలు మేము మాట్లాడినామా? ఈరోజు రోజు మారుతున్నారు పార్టీలు దేశ స్థాయిలో. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు రోజు కాంగ్రెస్ ఎంపీలకు కండువా కప్పుతా ఉన్నారు. అదే రకంగా రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ ఎంపీలను చేర్చుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా కొంటున్నారా? వాళ్ళు కూడా కొనుగోళ్ల పనిలో ఉన్నారా? ఈ రకంగా మాట్లాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకం తెచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో గౌరవ ప్రజాప్రతినిధులు అంటేనే ప్రజల్లో ఒక చులకన భావం ఏర్పడే విధంగా చిల్లర మల్లర విమర్శలు చేయడం మానేసి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు. మీ నాయకులే చెప్తా ఉన్నారు కదా, మీ శాసనసభ్యులే చెప్తున్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి గారి నేతృత్వంలో మా క్యాడర్లో జోష్ సచ్చింది అని మీ శాసనసభ్యులే చెప్తున్నారు. మరి క్యాడర్లో జోష్ సచ్చిందని మీ ఊళ్ళో చెప్తుంటే, మీ నాయకత్వంలో చేవ లేదు, సత్వ లేదు, సమర్థులు లేరు మా పార్టీలో అని మీ నాయకులే చెప్తుంటే, ఇతరులను నిందించి ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టుకున్నట్టు ఈరోజు టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోస్తే, కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే మంచిది కాదు అని చెప్పి నేను గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయినా ఎట్లాగో ఏప్రిల్ 11 నాడు పార్లమెంట్ ఎన్నికలకే పోతా ఉన్నాం, ప్రజాక్షేత్రంలోకి పోతా ఉన్నాం. జరుగుతున్న పరిణామాలు మంచివా చెడ్డవా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరుగుతున్నాయా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయా అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇస్తారు. ఆ తీర్పు కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడు నేను పేర్లు చదవాలంటే కూడా పోషమ్మకి ఎన్ని పేర్లు ఉన్నాయని పేర్లు ఇడ. కాబట్టి ఇంతమంది పెద్దలు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, ఇంకా చాలామంది పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు వందల సంఖ్యలో చేరుతా ఉన్నారంటే ఎందుకు చేరుతున్నారో ఆలోచించకుండా, ఎందుకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయో ఆలోచించకుండా, మీ నాయకత్వంలో లోపం ఎక్కడుందో విశ్లేషణ చేసుకోకుండా చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మంచిది కాదనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల వేళ నిజామాబాద్ జిల్లాలో వినూత్న రీతిలో నిరసనకు దిగుతున్నారు రైతులు. పసుపు, ఎర్రజొన్న మద్దతు ధర కోసం ఈసారి రోడ్లెక్కి ధర్నా చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇవాళ 70 మంది రైతులు నామినేషన్ పేపర్లు తీసుకువెళ్లారు. మరియు పసుపు ధరకు మద్దతు ధర కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నాం. అయితే ఏమైందంటే ఈ ప్రతి దగ్గర మాకు ఖర్చులు పెరిగిపోయినాయి. నూర్పిడి యంత్రాలకు, కూలీలకు మేము భరించలేని ఖర్చులు అయిపోయినాయి. వీటికి మద్దతు ధర కల్పిస్తేనే తప్ప మాకు రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. కాబట్టి మేము ఆ దిశగా పోరాడుతుంటే గతంలో 2300 కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈసారి మాత్రం దాని వైపుగా ఏ ఆలోచన చేయలేదు. ఆ దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి మేము ధర్నాలకు దిగినాం. స్పష్టమైన హామీ ఇవ్వడానికి మాత్రం ఎక్కడా మాకు కనబడలేదు. కాబట్టి రైతులందరం ఏమనుకున్నామంటే ప్రతి గ్రామం నుంచి ఒక 5 చొప్పున నామినేషన్ వేయడానికి సిద్ధంగా అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా అందరికీ ప్రచారం చేసుకున్నాం. ఒక్కొక్క ఎకరం పసుపు పెడితే 1,20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈఎల్ అమ్మితే మనకు 1,30,000 వస్తున్నాయి. మనకు మిగిలేది ఏంది? రైతుకు ఎట్లా బతకాలా? ఒక ఇండస్ట్రీ వాడు ఈఎల్ ఒకటి ఇండస్ట్రీ చేస్తే దానికి ఒక ధర నిర్ణయించుకునేది అది వాళ్ళకు ఉంది. కానీ రైతుకు గవర్నమెంటే ఆధారం. ఆ గవర్నమెంట్ అన్న కానీ మాకు మద్దతు ధర చూపించకుంటే మీరు రైతులు ఎలా బతకాలా?
అందుకొరకు ఉన్నన్ని డబ్బులు ఎంత పెట్టుబడి పెడుతున్నామో అటే పోతున్నాయి. మీదికెళ్ళి కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ల్యాండ్స్ అమ్ముకుంటున్నారు. విద్యార్థులకు ఇది పరీక్షల కాలం, ఉద్యోగార్థులకు ఎగ్జామ్స్ టైం కూడా ఇదే. అటు రాజకీయ నేతలకు ఇప్పుడు టికెట్ల పరీక్ష, ఆ తర్వాత ఎన్నికల్లో గెలవటం కూడా పరీక్షే. మొత్తంగా ఈ వేసవి అందరికీ పరీక్షా కాలంగా మారింది. రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. మార్చి విద్యార్థులకే కాదు, ఉద్యోగార్థులు, రాజకీయ నాయకులకు పరీక్షా కాలంగా మారింది. అంతా తమ భవిష్యత్ కోసం చెమటోడుస్తున్నారు. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడితే, ఉద్యోగార్థులు మైదానాల్లో పరుగులు పెడుతున్నారు. ఇక రాజకీయ నాయకులు హైదరాబాద్, ఢిల్లీలో మకాం వేసి టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి చల్లారక ముందే పంచాయతీ ఎన్నికలు రాజకీయ నాయకులకు క్షణం తీరిక లేకుండా చేశాయి. పంచాయతీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో పార్లమెంటు ఎన్నికలు ముందుకొచ్చాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎంపీ టికెట్ల కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ పార్టీల్లో ఆశావహులు లాబియింగ్లో బిజీ అయ్యారు. ప్రాంతీయ పార్టీ నేతలు హైదరాబాద్లో, జాతీయ పార్టీ నేతలు ఢిల్లీలో టికెట్ పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ వైపు వెళ్తుండడంతో క్యాడర్ను, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాంగ్రెస్ హైకమాండ్కు పరీక్షగా మారింది. ఇక ఉద్యోగార్థులు సర్కారీ కొలువు కోసం చదువులతో బిజీగా ఉన్నారు. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న రన్నింగ్ సహా మార్చి 20 వరకు ఈవెంట్స్ కొనసాగనున్నాయి. ఫిజికల్ టెస్ట్లో పాస్ అయ్యేందుకు శ్రమిస్తున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ హడావిడి చివరి దశకు చేరుకునేలోగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారీ ఎత్తున నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు పెద్ద ఎత్తున భర్తీ చేస్తోంది. దీంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారితో నెట్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. సాధారణంగా మార్చ్ అంటేనే పరీక్షల సీజన్. 10వ తరగతి నుంచి మొదలు పెడితే ఇంటర్, డిగ్రీ సహా పలు ఎంట్రన్స్ టెస్టులు వరుసగా ఉంటాయి. విద్యార్థులు పరీక్షల ఒత్తిడిలో ఉంటే ఎన్నికల ప్రచారం మరో పరీక్షగా మారుతోంది. రోడ్ షోలు, బైక్ ర్యాలీల మధ్య విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకురావడం కష్టంగా మారుతోందని పేరెంట్స్ అంటున్నారు. మొత్తంగా పరీక్షల కాలంలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతుంటే, ఉద్యోగార్థులు జాబ్ సంపాదించి జీవితంలో స్థిరపడేందుకు శ్రమిస్తున్నారు. ఇక రాజకీయ నాయకులు ఎన్నికల పరీక్షల్లో ఖచ్చితంగా గెలవాలనుకుంటున్నారు. అందుకే మార్చి అందరికీ పరీక్షా కాలంగా మారింది. రసాయనాల వాడకంతో వాతావరణం కలుషితమై పర్యావరణం దెబ్బతింటోందన్నారు వరంగల్ కేయూవీసీ ప్రొఫెసర్ సాయన్న. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో రసాయనాలు, మానవాళిపై ప్రభావం అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు సాయన్న. రసాయనాల వాడకంతో మనుషుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడనుందన్నారు. వీటి వాడకాన్ని తగ్గించి మొక్కల్ని పెంచేందుకు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు వీసీ. What we are doing, that is just for well-beingness of the human being. The humans must be this is the comfort, the human must be in comfortable zone. They must live with less sufferings. So when they have to live with less sufferings, being an educated people, being the researchers, what solutions we are giving to them to reduce their suffering. Generally, in scientific research, what we are doing, we are going against the nature. Actually, to do the research, first understand the nature properly. Within the natural principles you manipulate them to suit to your needs. But due to, we have to manipulate to suit your needs, just manipulate the nature, understand the nature, manipulate the things. సైబర్ క్రైమ్ ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీసులు సైబర్ రక్షక్ ప్రోగ్రాం ని ప్రారంభించారు. ఎన్నౌ ఫౌండేషన్ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు. మహిళల భద్రత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చేలా అందరూ పనిచేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సైబర్ రక్షక్ అండగా ఉంటుందన్నారు హైదరాబాద్ అడిషనల్ సిపి స్వాతి లక్రా. మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్లో భాగంగా మనం స్టేట్ వైడ్ హైదరాబాద్తో సహా ఈ షీ టీమ్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది.
హైదరాబాద్ సిటీ ఎలోన్, కోర్ హైదరాబాద్ సిటీలో ఈరోజు 100 షీ టీమ్స్ ఆపరేట్ చేస్తున్నవి. కానీ వారు ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఎవరికి కనిపించరు, వినిపించరు. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు అన్నట్లు. అయితే ఈ ఎంటైర్ కాన్సెప్ట్ లో మహిళలు చాలా మంది ఈ కంప్లైంట్ ఇవ్వడానికి, అట్లాగే పబ్లిక్ డొమైన్ లోకి రావడానికి ఇష్టపడరు. కాబట్టి ది ఫస్ట్ కాన్సెప్ట్ వాజ్ దట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, మిగతాది షీ టీమ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అనేది ఒక భరోసా మనం ఇవ్వగలిగాము. 2014లో మేము షీ టీమ్స్ పెట్టడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఉద్దేశం అంటే మహిళల మీద, పిల్లల మీద వేధింపులు అరికట్టడానికి పెట్టడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా సైబర్ నేరాలు కూడా ఉంది. ఇప్పుడు చాలామంది మహిళలు, పిల్లలు అంతే ఈ సైబర్ నేరాలకి గురి అవుతున్నారు. ద సివిల్ society also, the Ennau Foundation, the TASK, the Telangana Academy of Skill and Knowledge, and all the other dignitaries who have come to help us in spreading awareness about cybercrime, especially among women, since we are taking it up from the she teams. But it is not only for women, all the students who normally young people who become victims of cybercrime. మహబూబ్ నగర్ జిల్లా కందూరు రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా హోలీ పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కందూరి రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామ నవమి వరకు వేడుకలు కొనసాగుతాయి. కందూరు ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించారు. సాలగ్రామ శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఆలయం కోనేరు చుట్టూ 27 కల్పవృక్షాలున్నాయి. వీటిని 27 నక్షత్రాలుగా భావిస్తారు. కాశీలో తప్ప మరే క్షేత్రంలోనూ ఇలాంటి కల్పవృక్షాలు కనిపించవు. ఈ కల్పవృక్షాల కింద వంట చేసినా, దానం చేసినా, నిద్రించినా సకల బాధలు, పీడలు పోతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసం, శివరాత్రి పండుగలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఏటా హోలీ పౌర్ణమి రోజున జాతర మొదలవుతుంది. ఎక్కడైనా సరే మన స్వయంభులింగాలైనా 12 జ్యోతిర్లింగాలైనా సరే తూర్పు ద్వారంగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మన ప్రత్యేకమైన కందూరులో మాత్రం దక్షిణముఖ ద్వారం ఉంది. మన స్వామి స్వయంభుగా దక్షిణముఖంగా వెలిసి ఉన్నాడు ఇక్కడ. అది కూడా ఈ గుడికి మరొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న మన కాశీలో తప్ప ఎటు లేని కల్పవృక్షాల దగ్గర అన్నదాన కార్యక్రమాలు మరియు నిద్ర చేయడం జరుగుతుంది. మొదటి రోజు భూతబలి, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, అంకుర ఆరోహణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, బలిహారణ, నీరాజన మంత్రపుష్పం చేశారు. ప్రతిరోజు నిత్య పూజలుంటాయి. నిత్యాపాసన, రుద్రహోమాలు, రుద్రాభిషేకాలు, బలిహారణ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ నెల 21న రాత్రి 12 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. 22న ఉదయం మహాపూర్ణాహుతి, త్రిశూల స్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. 23 నుంచి జాతర ప్రారంభమవుతుంది. ఈ కల్పవృక్షాలు ఇక్కడ అంటే 27 ఉన్నాయి. 27 రాసుల నుండి వచ్చినటువంటి కల్పవృక్షాలు. అదే ఆ రాసుల వేళ్ళ మధ్యలో నీళ్లు ఏవైతే ఉంటావో ఆ కోనేరులో కూడా స్నానం చేసి పూజ చేసుకోవడము పెద్ద గొప్పగా భావిస్తారు. పూర్వం కల్పవృక్షాల కింద ఎంతో మంది ఋషులు తపస్సు చేశారని చెబుతుంటారు. ఈ క్షేత్ర ప్రత్యేకత తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అడ్డాకుల మండలంలో హైదరాబాద్, బెంగళూరు హైవేను ఆనుకుని కందూరు గ్రామం ఉంటుంది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం స్వామివారి కళ్యాణం ఆలయ ప్రాంగణంలో వైభవంగా జరగనుంది. స్వామివారి కళ్యాణం కోసం నిజామాబాద్ జిల్లా రెంజల్ గ్రామానికి చెందిన మహిళలు తలంబ్రాలు తీసుకుని 114 కిలోమీటర్లు నడిచి వచ్చారు.
వ్యవసాయం పండిస్తోళ్ళం వ్యవసాయదారుల కమిటోళ్ళం కొత్త అడ్ల పంట రాగానే భగవంతుడికి కళ్యాణం రావాలని కోరికతో వెళ్ళినాము తలవాళ్ళ బియ్యం తీసుకొని కొత్త పసుపు బియ్యము ప్రతి సంవత్సరము డిసెంబర్ ఎత్తుండేవి అయినా మాకు నిరుడు నుంచి బుద్ధుడు ఇచ్చిండు పాదయాత్ర నడవాలని నిరుడు వచ్చినాము ఇవాడు వచ్చినాము 3 రోజుల నాడు దయ వెళ్ళాము ఇక ఇవాళ ఏరుకుంటున్నాం ఆయన దయ వల్ల పసుపు పంట మక్కలు అడ్లు అన్ని కొత్త వండించుకొని దేవుడికి తీసుకొని ధరంపూర్ నరసయ్య స్వామి దగ్గరికి ఖుషితోని పాదయాత్రకు వచ్చినాం. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పాదయాత్రకు వచ్చినాం. అందరినీ అంత మంచిగానే నడుపుతోని దేవుడు మా ఎంబట నరసయ్య స్వామి వచ్చిండు, మమ్మల్ని తోలుకొని వచ్చిండు ధరంపూర్కి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 8 నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలను అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగించారు అర్చకులు. బాలాలయంలో 108 కలశాలను వరుసగా పేర్చి మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య కలశాలకు పూజలు చేశారు. వాటిల్లో ఉన్న జలంతో స్వామివారికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. ఇక ఆ తర్వాత స్వామి అమ్మవార్లను గర్భాలయంలోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ముఖ్యమైన కూడళ్ల దగ్గర ఉదయం నుంచే వాహనాల్ని తనిఖీ చేశారు. మరో 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బు, మద్యం సరఫరా కాకుండా గజ్వేల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లాలోని కాసింనగర్ లో విజయ్ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదంటూ నిరసనకు దిగారు బంధువులు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో సీఐ, ఎస్ఐలు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గడ్చిరోలి జిల్లా దేవాలమర్రి గ్రామానికి చెందిన కృష్ణస్వామి ఒడ్డెర కాలనీలో ఉంటున్నాడు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆటో ట్రాలీ, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5.5 లక్షలు ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన బీరప్ప తనపై దాడి కేసులో నిందితుడిని పోలీసులు వదిలేశారంటూ నిరసనకు దిగాడు. జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అదే రూట్లో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెహికల్ దిగివచ్చి బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో ధర్నా విరమించారు. కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. నౌగం బస్తీ అంగన్వాడీ సెంటర్ నెంబర్ 5లో 6 నెలల చిన్నపిల్లకి అన్నప్రాసన కార్యక్రమం చేశారు. మహిళలు, పిల్లల్ని పోషకాహార లోపం నుంచి విముక్తి కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబు క్యాంపులో భారీ చోరీ జరిగింది. రాత్రి ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 20 తులాల బంగారం, 20 తులాల వెండిని దోచుకెళ్లారు. ఇంటి యజమానురాలు నాయుడు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాచలంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇండో టిబెటిన్ ఫోర్స్ చేరుకుంది. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రలోభాలకు లొంగవద్దని సిపి తఫ్సీర్ ఇక్బాల్ విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ సన్నాహక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కార్యకర్తలకు వివరించారు నేతలు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.